లోక కళ్యాణార్థం కులదేవి ఆది మహాలక్ష్మి అమ్మవారి జన ఆశీర్వాద రథయాత్ర ఈ నెల 22న విశాఖలో ప్రారంభించనున్నట్లు భారతీయ అగర్వాల్ సమ్మేళన్ జాతీయ కార్యదర్శి చంద్మాల్ అగర్వాల్ తెలిపారు. విశాఖ నగరంలోని రాజస్థాన్ సాంస్కృతిక మండల్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 4 వరకు మొదటి దశలో 12 రోజులు, ఏప్రిల్ 21 నుండి 26 వరకు 6 రోజులు, మొత్తం 18 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుందన్నారు. రాజస్థాన్ సాంస్కృతిక మండల్ భవన్లో శనివారం ఉదయం పూజా కార్యక్రమాల అనంతరం యాత్ర మొదలవుతుందన్నారు. ఈ నెల 22 నుంచి 3 రోజుల పాటు విశాఖ నగరంలో 25 నుండి 28 వరకు విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, శ్రీశైలం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, గోవా, అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 90 రోజుల పాటు ఆశీర్వాద్ యాత్ర కొనసాగుతుందని అన్నారు. అనంతరం యాత్ర బ్రోచర్లను ఆవిష్కరించారు. మేము అందరూ కలిసి అగ్రోహా హర్యానాలో ఉంది. అక్కడికి మా మహారాజా అగ్రేసన్జీ మహారాజ్ 5000 ఇయర్స్ బిఫోర్ పుట్టారు. వాళ్ళు మహాభారత్ కూడా చూశారు. తర్వాత బాబా కృష్ణుడు ద్వారా వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆశీర్వాదం ప్రకారం అతని అంటే మన చాలా సేవా కార్యాలు చేశారు. ఆ విధంగా అంటే మా అగ్రవాల్ సమాజం తర్వాత అందరూ సమాజం కలిసి చాలా సమాజ సేవా కార్యాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మా రాజస్థాన్లో అగ్రోహాలో మహాలక్ష్మీజీ మాతాకి చాలా పెద్ద టెంపుల్ కడుతున్నాం. ఆ టెంపుల్ అంటే మన ఏషియాకి ఫస్ట్ టెంపుల్ అవుతుంది. దానికి నియర్ అబౌట్ 500 crore రూపీస్ ఎక్స్పెన్సెస్ టెంపుల్కి. అదే అంటే మన అయోధ్యలో అలాగా టెంపుల్ కట్టారు. ఆ విధంగా ఆ టెంపుల్ కట్టున్నాం. సో ఇప్పుడు మాకు టోటల్ ఇండియాలో బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు మన మహాలక్ష్మీజీ అంటే నాట్ ఫార్ అగ్రవాల్స్, ఇది అంటే మన అందరికీ లక్ష్మీజీ మాతకి అందరూ మనం పూజ చేస్తున్నాం, వాళ్ళకి ఆదిస్తున్నాం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నాం. సో ఆ విధంగా మా కమ్యూనిటీ మా మీటింగ్లో డిసైడ్ చేసాం ఈ యాత్ర మన త్రూ అవుట్ ఇండియా తిప్పుతాం. 18 రథాలు తయారు చేసాం. అన్ని రథాలు అంటే అన్ని స్టేట్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నేను ఇది అఖిల్ భారతీయ అగ్రవాల్ మహాసమ్మేళనంలో 2018 నుండి 23 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చేసిన 24కి నాకు ఇప్పుడు స్టేట్ మన రాష్ట్రీయ సెక్రటరీగా ఇచ్చారు నాకు. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టోటల్ కలిపేసి మొత్తం 8 స్టేట్స్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచేరి, తమిళనాడు, గోవా, అండమాన్ నికోబార్ మొత్తం 72 days ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. దానికి నాకు అంటే సంయోజక్ పెట్టిన తర్వాత అంటే ఈ యాత్ర అక్కడి నుండి స్టార్ట్ అవ్వాలా, దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో నేను అంటే విశాఖపట్నంలో ఉంటున్నాను. విశాఖపట్నం మా కర్మభూమి ఉంది. మా కర్మభూమి నుండి ఇది యాత్ర స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మన టోటల్ దక్షిణ భారత్కి బాగా ఉంటుంది. నేను మా రాష్ట్రీయ మీటింగ్లో పెడితే అదే కూడా అక్కడికి ఓకే చేశారు. సో ఇప్పుడు ఆ రోజు కూడా మన దగ్గరికి వచ్చేసింది. రేపు మార్నింగ్ 22కి ఈ యాత్ర 8:54 మన విశాఖపట్నం నుండి స్టార్ట్ అవుతుంది. ఇది అంటే రామేశ్వరం 72 days తర్వాత రీచ్ అవుతుంది. మొత్తం ఇది అన్ని స్టేట్ కవర్ చేస్తున్నాం. అక్కడికి ఇది అంటే మన దక్షిణ భారత యాత్ర కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుండి మేము ఇది అండమాన్ నికోబార్, గోవా సైడ్ కూడా తర్వాత వెళ్తున్నాం. ఈ యాత్రకి రేపు మార్నింగ్ 8 o'clock మన పూజ స్టార్ట్ చేసిస్తున్నాం. 8:44 ఈ రథం ఇక్కడ నుండి స్టార్ట్ అవుని చేసి అలా, ఎందుకంటే 9 గంటల తర్వాత అంటే మన ఇది రాహుకాలం ఉంది చెప్పేసి టైం మనకి 8:54 ఉంది. సో 8:54 ఇక్కడ నుండి మన యాత్ర స్టార్ట్ చేసిస్తున్నాం. ఈ యాత్ర ఇక్కడ నుండి ఫస్ట్ అంటే మన ఆశీర్వాదం తీసుకోవడానికి మన కృష్ణ టెంపుల్ వెళ్తుంది.